సైనికులు చచ్చిపోతుంటారు, మళ్ళీ నాయకులు కలుస్తుంటారు, కొట్టుకుంటారు అనేటువంటి ఒక ఆవేదన భారతీయుల్లో కలుగుతుంది. అందువల్ల గవర్నమెంట్ ఇండియా షుడ్ రెస్పాండ్. ట్రంప్ ఈ డిన్నర్ సంగతి ఏంటి అని. సార్, మరొక అంశం, ఇక యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలైనయా? దేశవ్యాప్తంగా బీజేపీ తిరంగా యాత్రకి శ్రీకారం చుట్టింది. తిరంగ యాత్ర జరపడం తప్పలేదు, కానీ ఆ తిరంగ యాత్ర అఖిలపక్ష తిరంగ యాత్రగా ఉండాలి నిజంగా అయితే. ఎందుకంటే యుద్ధ సమయంలో మోడీ ఏం చేశాడు మీరు గమనించండి. యుద్ధ సమయంలో మోడీ 2 సార్లు అఖిలపక్ష మీటింగ్లు పెట్టాడు. యుద్ధం అయిపోయింది, ఎన్డీఏ మీటింగ్ ఇవాళ. అవును, అంటే యుద్ధం ఆగింది, రాజకీయాలు మొదలయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ ఎన్డీఏ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టారు. ఆ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు మీటింగ్ పెట్టాల్సి ఉండే. ఎందుకంటే యుద్ధం అయ్యేంత దాకా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు శషబిషలు లేకుండా రాజకీయాలకు అతీతంగా రాక్ సాలిడ్గా ప్రైమ్ మినిస్టర్కి మద్దతు ఇచ్చాయి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చాయి. మీరు ఏ నిర్ణయమైనా తీసుకున్నా మేము సమర్థిస్తాం, పాకిస్తాన్ బుద్ధి చెప్పండి అని అన్నాక ప్రైమ్ మినిస్టర్ షుడ్ యునైట్ ద నేషన్, నాట్ ద డివైడ్ ద నేషన్. ఎందుకంటే ఇది రాజకీయ అంశం కాదు కదా, ఇది దేశానికి సంబంధించిన అంశం. అన్ఫార్చునేట్లీ యుద్ధం అయిపోయింది. ప్రధానమంత్రి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత బీజేపీ తిరంగ యాత్రలు మొదలయ్యాయి. ఢిల్లీలో, గోవాలో, అన్ని రాష్ట్రంలో. అంటే ఏం చేయబోతున్నారు? నరేంద్ర మోడీ గొప్ప విజయం సాధించాడు, మోడీ ఉండంగానే కనుక ఇది జరిగింది, ఇంకెవడన్నా ప్రైమ్ మినిస్టర్ ఉంటే జరిగేది కాదు. ఇదే కదా చెప్పేది. ఇది మళ్ళీ దేశాన్ని డివైడ్ చేయదా? దేశాన్ని యునైట్ చేసిన సందర్భం చూసాం మనం. ఇప్పుడు నిజంగానే ప్రజల్లో దేశభక్తి పెంచాలి, సైన్యానికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పోరాడింది సైన్యం, పోరాడింది బీజేపీ కార్యకర్తలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కాదు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపింది ఏ రాజకీయ నాయకుడు కాదు. వీరోచితంగా ప్రాణాలకు తెగించి పోరాడింది మన సైనికులు, మన మురళీ నాయక్ ఏ పార్టీ. సో అందువల్ల పార్టీలకు అతీతంగా మిలిటరీ ఆర్మ్ ఫోర్సెస్కి మనం ధన్యవాదాలు చెప్పాలి, సల్యూట్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ తన ప్రసంగంలో కూడా అన్నాడు, ద నేషన్ హ్యాస్ టు సల్యూట్ ద ఆర్మ్ ఫోర్సెస్. ఈ సమయంలో మళ్ళీ మేము సల్యూట్లు ఎవరికి వారే కొట్టుకుంటాం, మేము కొట్లాడుకుంటూ మీకు సల్యూట్ చేస్తాం అంటే ఓ లెఫ్ట్ నుంచి సల్యూట్ చేస్తే ఓ రైట్ నుంచి సల్యూట్ చేసి ఇది కాదు కదా. అందరం కలిసి జనగణమన పాడాల్సిన సమయం కదా. అందువల్ల ఇప్పుడు కూడా మళ్ళీ రాజకీయాలు నిజంగానే తిరంగ జెండా ఏ పార్టీ సొంతం కాదు, దేశభక్తి ఎవరికీ గుత్తాధిపత్యం కాదు. మన సైనిక బలగాలు సాధించిన ఈ అపూర్వ పౌరుష ప్రతాపాల ప్రదర్శన, శక్తి సామర్థ్యాల ప్రజ్ఞాపాఠవాల ప్రదర్శన ఏ రాజకీయ పార్టీ గుత్తసొమ్ము కాదు. అది ఇట్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్. అన్ఫార్చునేట్లీ ప్రాపర్టీ ఆఫ్ ద నేషన్లో మేమే గుత్తేదార్, ఇది మాకు మాత్రమే వర్తిస్తుంది, ఇంకెవడు ఇచ్చేదారు కాదు, ఇందులో ఎవరికీ అవకాశం లేదు అని ఏ రాజకీయ పార్టీ అనుకున్నా అది చాలా ప్రమాదకరం, దేశానికి నష్టం. అది ఒక రాజకీయ పార్టీకి లాభమో నష్టమో తెలియదు. మరి ఎందుకు ఈ తిరంగా జరుగుతున్నా అంటే బహుశా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు, ఎందుకు ఆపారు, పాకిస్తాన్ సంగతి ఎందుకు తేల్చలేదు, ఇంత అద్భుతమైన అవకాశం వచ్చి ఇంత పైచేయచ్చి యుద్ధ భూమిలో అర్ధాంతరంగా కాల్పుల విరమణ ఎందుకు జరిపారు? ట్రంప్ చెప్తేనే జరిపారా? మనము పాకిస్తాన్ కోలుకోలేనంత దెబ్బతీసామని చెప్తున్నాం కదా, ఇదే సమయం కదా. మరోసారి తీవ్రవాద దాడి జరిగితే వినాశం చూడడం ఎందుకు, ఇప్పుడే చూడొచ్చు కదా. ఈ ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి కనుక ఆ ప్రజల్లో ఉండే ఈ ప్రశ్న అసంతృప్తిని ఏదో ట్యాకిల్ చేయడానికే మరి తిరంగ యాత్రలు చేస్తున్నారో తెలియదు. బట్ ఏదైనా దేశం వాంట్స్ స్టేట్స్మెన్, నాట్ పొలిటీషియన్స్. స్టేట్స్మెన్, వీ నీడ్ ప్రైమ్ మినిస్టర్ టు బి ఎ స్టేట్స్మెన్. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా అఖిలపక్ష మీటింగ్ పెట్టి దేశ ప్రజలందరినీ సమాయత్తపరిచి రాజకీయాలకు అతీతంగా దేశ రాజకీయ నాయకులు అందరూ కలిసి తిరంగ జెండా పట్టుకుని ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది సార్. ఒక్కసారి ఊహించండి, నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ అందరూ కలిసి ఢిల్లీలో ఒకే తిరంగ జెండా పట్టుకొని, అమిత్ షా, మీకు స్టాలిన్, ఇట్లా అందరూ కలిసి వెళ్తే ఎంత బాగుంటుంది. పాకిస్తాన్కి ఎలాంటి మెసేజ్ ఇస్తాం, ఎంత అద్భుతమైన మెసేజ్ ఇస్తాం పాకిస్తాన్కు, ప్రపంచానికి. ఒక్కసారి ఆలోచించండి.
ఢిల్లీ నగరంలో నరేంద్ర మోడీ, పక్కన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పక్కన అమిత్ షా, పక్కన మల్లికార్జున్ ఖర్గే, పక్కన రాజ్నాథ్ సింగ్, పక్కనే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, ఇలా అందరు నాయకులు ఉంటారు లైన్గా. అందరూ తిరంగ జెండా పట్టుకుంటారు. ఎంత గర్వకారణంగా ఉంటుంది భారతీయులు, ఒక్కసారి ఊహించండి. తిరంగ యాత్ర ఇది. హైదరాబాదులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, పక్కనే కిషన్ రెడ్డి, బండి సంజయ్ పక్కనే అసదుద్దీన్ ఓవైసీ, పక్కనే బట్టి విక్రమార్క, ఇలా అన్ని పార్టీల నాయకులు పక్కనుంటే ఎంత ఎఫెక్టివ్గా తిరంగ జెండా జరిగిపోతుంటే తెలంగాణ ప్రజల్లో దేశభక్తి ఎంత అద్భుతంగా కలుగుతుంది చూడండి. ఒకసారి ఆలోచించండి, ఈ సీన్ ఒక్కసారి ఊహించండి. ఇట్లుంటే భారతీయుడిగా మనకు ఎంత గర్వకారణం. ఈ పాకిస్తాన్లో వెన్నులో వణుకుపుట్టదా? పాకిస్తాన్ చూడండి భారతదేశం ఎంత గొప్పగా ఐక్యంగా ఉంది అని. ఇలాంటిది కోరుకుంటున్నారు భారతీయులు. అన్ఫార్చునేట్లీ మళ్ళీ మేము రాజకీయాలు జరుపుకుంటాం, మేము మళ్ళీ ఇందులో కూడా మా రాజకీయ జమాలెక్కలే వేసుకుంటాం అంటే భారతీయునిగా ఆవేదన కలుగుతుంది. భారత్ తిరంగా జెండా 140 కోట్ల భారతీయుల సమిష్టి వారసత్వం. దాన్ని విభజించకండి అనే కోరుకునేది. సార్, మరొక వైపు బీఆర్ఎస్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటున్నాయా? యువరాజుకి పట్టాభిషేకం అని ఎప్పటి నుంచో వింటున్నాం. మరి కేటీఆర్కి ఆ పగ్గాలు అప్పచెప్తారా? హరీష్ రావు వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏంటి? అంటే నేను కూడా చూశాను పేపర్లో, కేటీఆర్కు పగ్గాలపై చెప్పినా సహకరిస్తాను, కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ ఏది ఆదేశిస్తే అదే, ఇది నేను అనేక సార్లు చెప్పానని హరీష్ రావు వివరణ ఇచ్చాడు. సహజంగానే నిప్పు లేనిది ఎప్పగరాదు ఇట్లాంటి సామెతలు వస్తూ ఉంటాయి కదా. సో ఏం జరుగుతుంది బీఆర్ఎస్లో? కొత్తగా పగ్గాలపై చెప్పడం ఏముంది? వాస్తవంగా ఒక పగ్గం ఆల్రెడీ కేటీఆర్ చేతులు ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? అప్పుడప్పుడు కేసీఆర్ వెనక్కి విశ్రాంతి తీసుకునేటప్పుడు పగ్గాలు కేటీఆర్ఏ పట్టుకోవాల్సిందే. ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్. లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా కేసీఆర్ ఉన్నాడు. అప్పుడే చర్చ కూడా ఉంది, ఆ సమయంలోనే కేటీఆర్నే పెడతారని. అందుకు హరీష్ రావు అభ్యంతరం చెప్పితేనే మళ్ళీ కేసీఆర్ ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అసలు ఎవరు ముఖ్యమంత్రి అనే చర్చ జరిగినా అది కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తాడన్నా